ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నాతో కిరణ్ గారు ఉన్నారు. సో నమస్తే అండి కిరణ్ గారు. నమస్కారం డాక్టర్ గారు. శుభ సో సాయంత్రం ఈ అందరికీ. చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ జై శ్రీరామ్. శుభ సాయంత్రం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనం బైబిల్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక ఒక ఎత్తు అయితే, బైబిల్లో జరిగిన కొన్ని సందర్భాలను అవి ఎలా తప్పో నిరూపించడం ఇంకో ఎత్తు. అండ్ నాకు తెలిసి ఈ లైవ్ వీడియోలో మాత్రం బైబిల్ ఒక కట్టు కథ అని మనం నిరూపించబోతున్నాము. అయితే ఇవి మనం ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా బైబిల్కి ఆధారం ఉంది, చారిత్రికము, ఆర్కియాలజీ ఏదేదో చెప్తుంటారు. వీళ్ళు ఏంటంటే అన్నీ ఎవరో క్రిస్టియన్ సోర్సెస్ క్రియేట్ చేసిన కొన్ని వీటిని తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. బట్ యాక్చువల్గా వీళ్ళు నిజమైన హిస్టరీ రికార్డ్స్కి వెళ్ళి ఎప్పుడు మాట్లాడరు. బైబిల్లో చెప్పిన దాన్ని అనలైజ్ చేసి ఎప్పుడు మాట్లాడరు. కాబట్టి అందుకే వీళ్ళకి ఏంటంటే ఎక్కడ చూస్తే అక్కడ ప్రూఫ్ కనపడుతుంది. సో మనం ఖచ్చితంగా మీ ఆధారాల్ని బట్టి, అంటే నాకు మీరు చెప్పిన ఆధారాల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బైబిల్ ఫేక్ అని, ఈ మతంలో పోయిన వాళ్ళందరూ ఒక మూఢనమ్మకంలో ఉన్నారని, ఇది ఒక కట్టు కథ అని మనకు తెలిసిపోతుంది. సో మీరు కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి, తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకే సార్. నమస్కారం అండి. చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈ టాపిక్ ఎంచుకోవడానికి గల కారణం మీరు చెప్పారు. ఇప్పుడు నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, మాట్లాడితే మన గ్రంథాలను తప్పుపడతా ఉంటారు. ఓకే, పట్టొచ్చు. ఎవరినైనా విమర్శించవచ్చు. ఈ ప్రపంచంలో ఇది నియంతల పాలన కాదు కాబట్టి ఎవరినైనా విమర్శించవచ్చు ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో. కానీ ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి. బ్లైండ్‌గా వాడు నావాడు కాదు కాబట్టి విమర్శించానంటే అది చాలా తప్పది. అది నేను తీర్పు తీరుస్తున్నట్టు కాదు. అది నైతికంగా కూడా తప్పు కిందే అనిపిస్తది నాకైతే తెలిసి. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు వీళ్ళొచ్చి మన దగ్గరకొచ్చి ఇది జీవ గ్రంథం, ఇది దేవుడు ప్రేరేపించి లేతే పరిశుద్ధాత్మ ప్రేరేపించి కొంతమంది కలిసి రాశారు అని చెప్తున్నారు. సో, అలా కొంతమంది కలిసి రాసినప్పుడు అందరిని ఒకే పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మే దేవుడిదై ఉన్నప్పుడు వీళ్ళనుకునే సృష్టికర్త నిజంగా సృష్టికర్త అయ్యుంటే, ఒక్క తప్పు కూడా ఉండకూడదు అందులో. అనువాద దోషాలు ఉండొచ్చు. ఎందుకంటే అనువాదం చేసినోడికి ఆ ఆత్మ పూనుండకపోవచ్చు. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే ఈ గ్రంథాన్ని, దైవ గ్రంథాన్ని అనువదిస్తున్నప్పుడు దేవుడొచ్చి మరి వాళ్ళు కూడా దూరాలి. కానీ ఎందుకో దూరలేదు. మరి సమయం చాలు కదా! నేను కామెంట్ చేయను దాని మీద. బట్ నేను తీసుకున్న ఒక 3, 4 టాపిక్‌లు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను సార్. ఇవే ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు పాత నిబంధనలో తీసుకుంటే ఈ అదర్ దాన్ సృష్టి క్రమం, నోవాహు జలప్రళయం తర్వాత అతిపెద్ద ఘట్టం దేవుడు వీళ్ళకి సహకరించింది ఈ ఈజిప్ట్ నుంచి లేదా ఐగుప్తు నుంచి ఎక్సోడస్ నిర్గమకాండంలో చెప్పింది ఏదైతే చెప్పబడిందో అది. ఇది అంతమంది అన్ని లక్షల మందిని రాజును ఒప్పించో లేకపోతే మెప్పించో లేకపోతే భయపెట్టో ఏదో చేసి బయటికి తీసుకొచ్చాడని చెప్పారు. మోషే కనపడ్డాడు, మోషేకి సహకరించాడు, మోషే వల్ల మేము బయటపడ్డాం, ఇలా మా రాజ్యం ప్రారంభమైందని చెప్పారు. సో అందుకని ఇది చాలా అతి ప్రధాన ఘట్టం అండి ఇది. ఇందులో తప్పు ఉండే అవకాశం ఉండకూడదు బేసిక్‌గా చెప్పాలంటే. అది నిజంగా దేవుడే చేయించి వాళ్ళతోటి ఈ గ్రంథం కూడా దేవుడే రాయించుంటే. సో మనం సెషన్‌లోకి అందుకని ఈ ఘట్టం తీసుకున్నాను సార్ నేను. దానికి సంబంధించినవి తర్వాత మిగతా భాగాల్లో వేరువి. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా అది మొత్తం పర్ఫెక్ట్ అని చెప్పకూడదు మనం. అందులోని తప్పులు కూడా చూపిస్తాం వేరే భాగాల్లో. ఓకే. ఇవాళ సమయం ఉన్నంత వరకు మనం మాక్సిమం ఇవాళ అనుకున్న కంటెంట్‌ని కవర్ చేద్దాం సార్. డీటెయిల్డ్‌గానే వెళ్తాను వివరంగా. ఓకే. సో స్క్రీన్ షేర్ చేసేస్తాను. ఓకే సార్. కనిపిస్తుంది కదండి మీకు? కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ముందుగా నేను చెప్పబోయేది సార్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు అంతకుముందు కూడా ప్రతిపాదన నాకు కావాలి అన్నారని చెప్పి నేను అదే ఫార్మాట్‌లో వెళ్తున్నాను. వాళ్ళు ఎలాగో మనకు ప్రతిపాదన చెప్పలేదు, ఎవరు చేశారో చెప్పలేదు, ఎప్పుడు ప్రూవ్ చేశారో చెప్పలేదు. ఈ ప్రతిపాదన అయితే నాదే సార్, ఎవరి దగ్గర నుంచి కాపీ కాదు. నేను చదువుతున్నప్పుడు, మీతో కలిసి చదువుతున్నప్పుడు, అంతకుముందు నేను చదివినప్పుడు నాకు వచ్చిన అనుమానాలని నివృత్తి చేసుకోవడం కోసం అదే పుస్తకంలో నేను సమాధానాలు వెతుక్కున్నా. సో ఆ వెతుక్కునే క్రమంలోనే నాకు ఇది తప్పు అని అర్థమైంది. ఆత్మ నాలో ప్రేరేపించలేదు అనొచ్చు కానీ, నాకున్న ఆత్మతో నేను ఆలోచించాను. నాకు ఇచ్చిన దేవుడిచ్చిన మెథడ్‌తోటే నేను ఆలోచించి పెట్టాను. సో నా ప్రతిపాదన అయితే సార్, కనిపిస్తుంది కదండి యానిమేషన్ మీకు? కనిపిస్తుంది. ఓకే. సో బైబిల్ కల్పిత లేదా అబద్ధ పుస్తకమా? ఇది క్వెషన్. నా ఆన్సర్ కూడా లాస్ట్‌లో చెప్తాను సార్. ఈ ప్రతిపాదనకి నేను ఎలా వచ్చాననేది. ఓకే. ఓకే. దీనికి నేను సహేతుకంగా సశాస్త్రీయంగా నేను అది కూడా దీంట్లోనే ఈ పుస్తకం నుంచే తీసుకున్నాను. నేను కల్పించినవి కూడా కాదు.
ఇది హ్మ్. తప్పు అని తేలాక నేను బయటికి వెళ్ళాను సార్. బయట వేరే పుస్తకాలను, వేరే చరిత్రకారుల దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఓకే. సో, కంటెంట్‌లోకి వెళ్ళిపోతున్నానండి. అంశాలు, ఆధారాలు. సో, హ్మ్. ఈరోజు మొదటి భాగంలో మనం తీసుకున్న అంశాలు, ఒకటి ఇజ్రాయేలీయుల 400 లేదా 430 సంవత్సరాల బానిసత్వం. హ్మ్. అలాగే మండే పొదల్లో, కారుమబ్బుల్లో యెహోవా దర్శనమివ్వటం. హ్మ్. ఇజ్రాయేలీయుల ఎర్ర సముద్రం ద్వారా ఐగుప్తు నుంచి బయటపడటం. ఈ 3 టాపిక్‌లు తీసుకున్నాను సార్. ఓకే. అలాగే ఎంతమంది వెళ్లారు? దీంతో పాటే. దీనికి రిలేటెడే హ్మ్. కాబట్టి. హ్మ్. ఓకే సార్. ఫస్ట్ పాయింట్‌కి ఓ వెళ్తున్నా నేను. ఓకే. 400 సంవత్సరాలు బానిసత్వం అన్నారు. దీని గురించి హ్మ్. ఎక్కడెక్కడైతే చెప్పబడిందంటే బైబిల్‌లో హ్మ్. హ్మ్. ఆదికాండం 15, 13 ఇవి కూడా చూపిస్తాను నేను విడిగా. ఓకే. నిర్గమ 12:40లో చెప్పారు. అలాగే కొత్త నిబంధనలో అపోస్తలుల 7:6లో కూడా చెప్పారు. యాహ్! సో, ఏమేం చెప్పారో చూద్దాం సార్ ఇప్పుడు. ఆహ్, ఆదికాండం 15లో 15, 13 హ్మ్. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. నేను లింక్ హ్మ్. క్లిక్ చేస్తున్నాను సార్. అక్కడికి వెళ్తుందిది. ఓకే. మీకేమర్థమైందో చెప్పండి సార్ దీని నుంచి. 15, 13లో నేను ఇలా ఇంటరాక్టివ్‌గా ఉంచుదాం సెషన్ మనం. ఓకే. నేనొక్కడినే చెప్పడం కాకుండా. ఈ హ్మ్. దీనికి ఇంట్రొడక్షన్ ఏంటంటే సంథింగ్ వాళ్ళిద్దరికి ఏదో యెహోవాకిని, అబ్రాహాంకి కన్వర్సేషన్ జరుగుద్ది. హ్మ్. జరిగినప్పుడు బయటికి తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆదికాండం 5లో అదే 15:5లో హ్మ్. హ్మ్. నీవు ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కబెట్టు. నీకు చేతనైతే నీ సంతానం కూడా అలా అవుతారని చెప్తున్నానన్నాడు. ఓకే. ఓకే. అయితే మీకు అది మాగ్నిఫై చేయడానికొస్తదా? వస్తది సార్. కంట్రోల్ ఇదిగోండి. ప్లస్ అయిందండి. ప్లస్ చూస్తుంది ఒత్తితే చూడండి ఇప్పుడు. ఆ! చూడండి ఇప్పుడు. యాహ్! ఇంకా కొంచెం చేయండి. ఇంకొంచెం చేయమంటారా? ఓకే. రైట్. ఇప్పుడు బావుంది. ఇప్పుడు బావుంది. ఓకే. జనాల్ని కూడా అంటే ఇప్పుడు చూసేవాళ్ళు కూడా కామెంట్స్ అవి తర్వాత చేయొచ్చండి. ముందు వాళ్ళని ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ వాళ్ళకి. యాహ్! క హ్మ్. ఒకటే ప్రేక్షకులందరికీ రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీరు ఎవరో గొర్రెలొచ్చి వాళ్ళేదో కామెడీ చేస్తే, హ్మ్. వాళ్ళకు కౌంటర్ ఇచ్చుకుంటూ ఉండొద్దు. సబ్జెక్ట్‌ని వేస్ట్. ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఫుల్ స్క్రీన్ ఎందుకంటే, ఈ పెట్టుకొని వీడియోకి ఖచ్చితంగా కౌంటర్‌లొస్తాయి. కాబట్టి వస్తాయండి. మీరు అర్థం చేసుకోండి. యాహ్! హ్మ్. వెళ్ళండి. పాయింట్ టు పాయింట్ ఫాలో అవ్వాలంటే కామెంట్లు మానేసి ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడమనండి సార్. ఓకే. యాహ్! ఇక్కడేం చెప్తున్నానంటే బయటికి తీసుకొచ్చి అబ్రాహాం తోటి ఇక్కడున్నోడు నీ వారసుడు కాదు. నీకు వేరేవాడు పుట్టబోతున్నాడు. వాడికి లెక్కలేనంత సంతానం వస్తది. ఆకాశం వైపు నక్షత్రాలు చూడు. నువ్వు లెక్కబెట్టగలిగితే అంతమంది అవుతారు నీ సంతానం అని చెప్పాడండి. హ్మ్. అయ్యుండొచ్చు. ఓకే. నిజం హ్మ్. అనుకుందాం కాసేపు. ఓకే. తర్వాత నేను నీకు ఈ రాజ్యం అంతా ఇస్తానని చెప్పి మొత్తం రాజ్యం అంతా చూసుకోమంటాడు ఒకసారి. హ్మ్. అప్పుడు ఆయనేమంటాడంటే ఈ పక్కన పైనేమో అది ఆయనకి నీతిగా తోచిందన్నాడు. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది నీతిగా ఎంచెను అన్నాడు. ఓకే. అంటే నమ్మేసాడు కంప్లీట్‌గా అంటే యెహోవా హ్మ్. చెప్పింది నా సంతానం అలా అవుద్దని నమ్మాడు. హ్మ్. కానీ అలా అన్నప్పుడు మళ్ళీ అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకుందని నాకెట్లా తెలియను అని అడుగుతున్నాడు. నమ్మితే అసలు క్వెషన్ ఎయకూడదు. ఎగ్జాక్ట్‌లీ. ఈ దేవుడిని అసలెయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే దేవుడిని ఎవడినైనా యేసుకోవచ్చు. ఈ దేవుడిని అసలెయకూడదు క్వెషన్. హ్మ్. ఇప్పుడు నమ్మాడు, నీతిగా తోచిందన్నవాడు దీన్ని స్వతంత్రించుకుంది నాకెట్లా తెలుస్తదని అడుగుతున్నాడు. హ్మ్. పోనీ అడిగాడు. అడిగినప్పుడు ఆన్సర్ ఏం జెప్పాలి? ఈ విధానం వల్ల అవుద్దని జెప్పాలి. కానీ హ్మ్. ఆయనేమంటున్నాడు? నాకు 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు తీసుకురమ్మన్నాడు. ఓకే. ఇవన్నీ హ్మ్. అప్రస్తుతం. ఆయన అలాగే తల తిగ్గి అడుగుతా ఉంటాడు. అవును. ముక్కలు ముక్కలు కోసాడన్నారు. తర్వాత వాలాడన్నారు. తర్వాత చెదరగొట్టాడన్నాడు. ఆయనకేదో మండింది. మండి హ్మ్. అప్పుడు ఈ మాట చెప్తున్నాడండి. ఇప్పుడు నేను ఇందాక ఏదైతే ఇందులో చూపిచ్చానో హ్మ్. ఆదికాండం 15, 13లో హ్మ్. ఆయన అంటే యెహోవా నీ సంతతి హ్మ్. వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అంటే హ్మ్. మీకు ఇక్కడ ఏమర్థమైంది సార్? అంతే వీళ్ళ ఇగ మోషే మన అబ్రహాం తర్వాతొచ్చే వాళ్ళందరూ గూడా బానిసలుగా ఈజిప్ట్‌లో ఉంటారు. ఒక ఎవరో 400 మొత్తానికి ఇయర్స్ అంటే అది ఇమ్మీడియేట్‌గా కాకపోయినా తర్వాతైనా కొన్ని తరాల తర్వాత తర్వాతైనా వాళ్ళు. ఎవరో మొత్తానికి. కానీ ఆ మొత్తానికి. ఉండేది 400 ఏండ్లు శ్రమ పడాలి వాళ్ళు. అది హ్మ్. అక్కడ పాయింట్. హ్మ్. అంతేగాని అబ్రహాం నుంచి అవును. 400 అని కాదండి అక్కడ. అవును. 400 ఏళ్ళు శ్రమ పెట్టాలి వేరే దేశంలో వీళ్ళు ఎవరైతే దాసులుగా ఉన్నారో వాళ్ళు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను. మిక్కిలి ఆస్తితో వాళ్ళు బయలుదేరొస్తారంట. ఆ ఆస్తి ఎలా వచ్చిందనేది తర్వాత వేరే విషయం. ఇప్పుడు అది మనకు హ్మ్. అప్రస్తుతం. హ్మ్. హ్మ్. ఓకే. ఇందులో హ్మ్. పాయింట్‌లోకెళ్ళిపోతున్నాను సార్ ఇది. హ్మ్. సో, దీన్ని పోనీ తెలుగు అనువాద దోషం అనుకుంటే అలా కాదని హ్మ్. చెప్పి నేను హీబ్రూ బైబిల్‌లోకే వెళ్లి చదివాను సార్. నాకు హీబ్రూ ఓకే. రాదు. బట్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ తీశాను. ఓకే. అది కూడా చూపిస్తానిప్పుడు. హ్మ్.
ఇది హిబ్రూ బైబిల్. ఇక్కడ లెక్సికన్ నంబర్స్‌తో సహా చాలా క్లియర్‌గా ఇచ్చారు. విత్ ఇంగ్లీష్ ఓకే. హెబ్రూ ప్లస్ హిబ్రూ లిపి. మనకిది ఎలాగో హ్మ్. తెలీదు. హ్మ్. సో, ఇప్పుడు 15, 13 ఓకే. తెలుగులో వీళ్ళేం చేశారంటే దీన్ని స్ప్లిట్ చేశారు. బట్ యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ఈ 400 కూడా కలిపేసి 13 లోనే ఉంటుంది. 15, 13లో. ఓకే. అండ్ హీ సెడ్ అండ్ టు అబ్రామ్, ఇది హెబ్రూ లాంగ్వేజ్, నో ఆఫ్ ఎ షూరిటీ దట్ దై సీడ్, అంటే దై మీన్స్ యువర్స్ ఓల్డ్ ఇంగ్లీష్‌లో. యువర్స్. దై హ్మ్. సీడ్ షల్ బి ఎ స్ట్రేంజర్ ఇన్ ఎ ల్యాండ్ నాట్ దేర్స్, అంటే ఏ ల్యాండ్ అయితే హ్మ్. వాళ్ళది కాదో అందులో ఆహ్, అక్కడ. ఉంటారు. వాళ్ళది కాని హ్మ్. ల్యాండ్‌లో. అండ్ హ్మ్. షల్ సర్వ్ దెమ్, హ్మ్. అంటే ఆ హ్మ్. రాజ్యానికి. హ్మ్. అండ్ దే షల్ ఎఫ్లిక్ట్, ఎఫ్లిక్ట్ అంటే వాళ్ళని కష్టపెడతారు. సఫర్ అవుతారు. హ్మ్. సఫర్ అవుతారని. షల్ ఎఫ్లిక్ట్ దెమ్ 400 ఇయర్స్, క్లియర్‌గా ఉందండి. వాళ్ళు హ్మ్. 400 ఏళ్ళు బానిసత్వంలో కుమిలిపోవాలి ఉండాలి. అని కుమిలిపోవాలి. చెప్పారు. శపించారాయన. అది హ్మ్. ఎందుకు శపించారో ఆయనకే తెలియాలి. లేకపోతే వీళ్ళ ఆత్మీయ హ్మ్. అర్థాలతో చదివితే వీళ్ళకి తెలిసి ఉంటుంది. నాకైతే అర్థం కాలేదది. ఓకే. హ్మ్. ఇదే పాయింట్ నిర్గమాకాండంలో కూడా నిర్గమ 12:40లో హ్మ్. ఒక్క నిమిషం సార్, సారీ. హ్మ్. ఓకే. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలని నిర్గమ 12:40లో చెప్పారు. ఓకే. సేమ్ ఇదే కొత్త నిబంధనలో అపోస్తల హ్మ్. కార్యాలు 7:6లో, అయితే హ్మ్. దేవుడు అతని సంతానం, అతని అంటే ఇక్కడ అబ్రహాము హ్మ్. సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరం, 400 అంటే 4 నూర్లని 400 హ్మ్. ఓకే. సంవత్సరముల మట్టుకు వారిని దాస్యములోనికి లోపరుచుకొని బాధ పెట్టుదరని చెప్పాను. హ్మ్. సో ఈ మూడిట్లను 400, 430 అటు ఇటుగా సుమారుగా చెప్పారు ఈ కన్ఫర్మ్ పుస్తకంలో. చేస్తుంది. హ్మ్. కన్ఫర్మ్. హ్మ్. మనం హిబ్రూలో కూడా చూపించేశాం. హ్మ్. ఇప్పుడు నా ప్రతిపాదనకి నేను చూపించేది ఇది తప్పని చూపించడానికి, అది హ్మ్. 430 కాదు అని చెప్పి నేను చూపించబోతున్నానండి. ఓకే. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళాను. మారిందండి హ్మ్. స్లైడ్? యాహ్! మారింది. ఓకే. ఇక్కడ నేను ఒక టైమ్ లైన్ చూపిస్తాను సార్. ఈచ్ అండ్ ఎవ్రీ హ్మ్. పాయింట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. టైం పడుతుంది కొద్దిగా. ఓకే. ఓకే. ఇది వీళ్ళ ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇలా ఎందుకు చూపించానంటే, ఇప్పుడు ఇక్కడ యాకోబు వయసు, అంటే యాకోబు అంటే ఇజ్రాయెల్‌గా మారిన యాకోబు వయసు, హ్మ్. లెవి హ్మ్. వయసు, యోసేపు వయసు. సో వీళ్ళ హ్మ్. ముగ్గురిని మెయిన్ వాళ్ళు చూపిస్తారు ఈ పుస్తకంలో. మూల ఎందుకంటే పురుషులు గాబట్టి. హ్మ్. మోషే అన్నవాడు ఈ లెవి నుంచి వచ్చాడు కాబట్టి ఇది పెట్టాల్సొచ్చింది. హ్మ్. అసలు వీళ్ళు ఈజిప్ట్‌కి ఎందుకెళ్లారనని యోసేపుని అమ్మేశారు కాబట్టి వీళ్ళు ఈజిప్ట్‌కెళ్లాల్సొచ్చింది. అందుకని యోసేపుది కూడా పెట్టానిక్కడ. హ్మ్. ఇప్పుడు ఓకే. ఆదికాండం 26:34లో ఇక్కడ 40 అని ఎందుకేసానంటే, హ్మ్. చూపిస్తాను సార్. ఆదికాండం 26:34, 26 ఏది? 34. ఇది మాట్లాడితే ఇబ్బంది పెడుతుంది ఇలాగా. 34 యాహ్! యాహ్! హ్మ్. ఏశావు 40 సంవత్సరాల వాడైనప్పుడు హిత్తీయుడైన బేరీకి కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమతును పెండ్లి చేసుకొనెను. ఓకే అండి. ఓకే. ఓకే. సో, కన్ఫర్మ్ చేస్తుంది. ఏషావు ఏజ్ 40 ఇయర్స్ అని. యాహ్! వివాహం. హ్మ్. ఆయనకి 40 ఏళ్ళొచ్చినియి. 40 ఏళ్ల సంవత్సరం ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు. యెస్. యెస్. రైట్. హ్మ్. లెవి పుట్టిందెప్పుడంటే, ఆ తర్వాత, ఎందుకంటే లెవి హ్మ్. ఎవరికి పుట్టాడు? యాకోబుకు పుట్టాడు. హ్మ్. ఓకే. ఇక్కడ నేనెందుకు చెప్తున్నానంటే సార్ ఇది, ఓకే. ఒక్క నిమిషం, ఒకటి మర్చిపోయాను. వీళ్ళు ఏశావు, యాకోబు అనేవాళ్ళు కవలలు సార్ ఇది. మీకు అవును. తెలిసే ఉంటుంది ఇందులో కదా! హ్మ్. సో, హ్మ్. ఏశావు 40 అంటే యాకోబుకి కూడా 40 ఉండాలి. ఇద్దరు ఒకేసారి ఒకే రోజున ఎగ్జాక్ట్‌లీ. పుట్టారు వాళ్ళ తల్లికి. అదే. అందుకని నేను హ్మ్. 40 తీసుకున్నాను సార్ ఇది. ఒకటి చెయ్యి ముందుకొస్తుంది, మళ్ళీ వెనక్కెళ్తుంది. ఇదేనా కరెక్ట్. స్టోరీ అది? అదేనండి. అవును. ఓకే. నువ్వెందుకు తోసుకొచ్చావంటారు, చాలా ఉంటది కథ. కామెడీ బాగుంటుంది. ఆ! ఓకే. హ్మ్. సో, ముందుకొచ్చాడు కాబట్టి ఇద్దరిది 40 ఏళ్ల వయసు. పోనీ ఒక నిమిషం అటు ఇటు తేడాగా, ఒక గంట అటు ఇటు తేడాగా. హ్మ్. సో, ఇద్దరిది 40 వయసు. ఏశావు 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికింకా యాకోబుకి పెళ్లవ్వలేదు. ఓకే. హ్మ్. హ్మ్. సో, తర్వాతేంటంటే చాలా స్టోరీ జరుగుతది మధ్యలో. హ్మ్. ఈ యాకోబు వెళ్లి వేరే ఊరికెళ్ళి పెళ్లి కూతురిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుంటాడు. హ్మ్. అక్కడేంటంటే ఆళ్ళ మామకి, అంటే పిల్లనిచ్చిన మామకి 7 ఏళ్ల పాటు చాకిరీ చేస్తాడు. చాకిరీ చేస్తాడు. హ్మ్. చాకిరీ చేసినప్పుడు వాడు మోసం చేస్తాడు మామ. అంటే ఒక కూతురినిస్తా హ్మ్. అని చెప్పి ఆమెనివ్వకుండా చీకట్లో వీడికేదో మందు కలిపేసి వేరే ఆమెని పంపిస్తాడు ఈ రూమ్‌లోకి. హ్మ్. హ్మ్. పొద్దున్న లేచాక లియా. చూసుకున్న లియా. హ్మ్. హ్మ్. ఇదేంటి నాకు ఈమెని పంపించావు, వేరే వాళ్ళు కదా ఉండాల్సిందని చెప్పంటే, సరే తప్పైపోయింది. నీకు ఆమె కావాలంటే ఇంకొక 7 ఏళ్ళు బంద్ చేయి అంటాడు నా దగ్గర. అవును. ఇదంతా ఇక్కడ 29లో చెప్తారు సార్ మొత్తం. అవును. ఇదిగోండి అవును. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు అదనంగా కొలువు చేశాడని,
తర్వాత అవును. లాబాను కూడా వాడు మామ విందు చేసి ఇచ్చాడని, హ్మ్. ఆమెను తీసుకుపోకుండా లేయాని తీసుకెళ్ళాడని చాలా జరుగుద్ది ఇక్కడ. సో అవును. ఓవరాల్ గా 7+7 14 ఏళ్ళు పనిచేస్తాడు అవును. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవటం కోసం. హ్మ్. ఓకే. హ్మ్. అప్పుడు ఇక్కడ చెప్తాడండి, లేయా గర్భవతి కుమారుని కన్నది. ఎప్పుడు? ఆ 14 ఏళ్ళు అయ్యాక. హ్మ్. ఈ ఎవరు మన లేవి అనేవాడు మూడో కొడుకు, నాలుగో కొడుకునండి ఈమెకి, హ్మ్. ఇతనికి. హ్మ్. సో అందుకని నేను 2 ఏళ్ళు వేసుకున్నాను ప్లస్. ఓకే. అంటే హ్మ్. 40 + 14 54 ప్లస్ ప్లస్ ఇంకో 2 ఇయర్స్. ఇయర్స్. మూడో కొడుకు, ఓకే. నాలుగో కొడుకు పుట్టడానికి 56 ఏళ్ళు అయింది అప్పటికి ఈయన వయసు, యాకోబు హ్మ్. వయసు. హ్మ్. డన్. ఇది ఇలా కాదు, చాలా మధ్యలో జరుగుండొచ్చు అంటే ఇది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. తగ్గే అవకాశం లేదు దీనికి. ఓకే. ఎందుకంటే 56 కన్నా తగ్గదు. 56 కన్నా ఎక్కువే ఉండాలి. సో అంతే ఎక్కువే గదా! వేసుకుంటే గనక ఆ హ్మ్. 400 ఇంకా తగ్గిపోతుంది. అదెందుకో చూపిస్తాను మీకు. హ్మ్. ఓకే. సో లేవి పుట్టాడు. లేవి పుట్టినప్పుడు లేవి వయసు 0. ఈ హ్మ్. యాకోబు వయసు 56. హ్మ్. ఓకే అండి. అలాగే హ్మ్. యోసేపు 9దో కొడుకుగానో, 11దో కొడుకుగానో పుడతాడు. ఓకే. ఈ యోసేపు అన్నవాడు ఆదికాండం 30:24లో. సో హ్మ్. ఆ విధంగా నేను ఒక ఇంకొక 5 ఏళ్ళు వేసుకున్నాను. పోనీ వరుసగా కనేసినా సరే, అంటే ముగ్గురు భార్యలు ఉంటారు కాబట్టి, పనోళ్ళు ప్లస్ అది దాసీలు ప్లస్ హ్మ్. సొంత భార్యలు కలిసి ఉన్నారు కాబట్టి, హ్మ్. నేను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బెడ్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరు కవల కాదని చెప్పారు అందులో. కవలని హ్మ్. కూడా చెప్పలేదు. హ్మ్. సో అలా వేసుకుని 5 ఇయర్స్ వేసానండి. లోయెస్ట్ అనమాట. ఓకే. లోయెస్ట్ పాసిబుల్ ఇది. లేవి వయసు. హ్మ్. ఆ! అంటే యోసేపు పుట్టే టైంకి లెవి వయసు 5. ఇంకొక 5 ఏళ్ళు హ్మ్. కలుపుకుంటే ఇక్కడ 56 నుంచి 5 61 ఏళ్ళు అనమాట. డన్. హ్మ్. డన్. హ్మ్. సో ఆదికాండం 47:9లో, ఆదికాండం 47:9 దీంట్లో ఏం చెప్తారంటే, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరం 130 అని ఫరోకి చెప్తున్నాడు ఈజిప్ట్‌కి వెళ్ళినప్పుడు. హ్మ్. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఈజిప్ట్‌కి వచ్చేసింది. మధ్యలో చాలా కథ జరుగుద్ది. ఇది అవును. మన కరువులు రావటం, వాళ్ళు అటు కరువులు వెళ్ళటం, ఇటు రావడము. రావటం అంతా హ్మ్. సో నీ వయసు ఎంత అని అడిగాడు. నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని ఫరో అడిగాడు యాకోబుని. హ్మ్. హ్మ్. అడిగినప్పుడు నేను యాత్ర చేసిన సంవత్సరం 130. నేను కొంచెం కష్టపడ్డాను, కొంచెం బాధపడ్డాను, లేదా కొన్ని సుఖపడ్డాను అని చెప్తున్నాడు హ్మ్. ఇక్కడ. హ్మ్. సో ఆ విధంగా యాకోబు వయసు ఈజిప్ట్‌కి వచ్చేటప్పటికి 130. హ్మ్. సో ఈ డిఫరెన్సెస్ తీసుకుంటే లేవి ఈజిప్ట్‌కి వచ్చేటప్పటికి 74 ఏళ్ళు. హ్మ్. 5 ఏళ్ళు తీసేస్తే యోసేపు 69 ఇయర్స్. ఓకే. ఓకే అండి. హ్మ్. క్లియర్ కదా ఇక్కడ వరకు చూసేవాళ్ళకి కూడా అడుగుతున్నాను. డన్. యాహ్! ఇది 130 అంటే ఈ కాలిక్యులేషన్ తీసుకుంటే, మన హ్మ్. సొంతంగా కాలిక్యులేషన్ ఏసుకోవడం కుదరదు. ఎందుకంటే వయసు అనేది వీడికి పెరిగినప్పుడు వీడికి పెరుగుద్ది. అంతే గదా! యెస్. రిలేటివ్‌గా హ్మ్. సేమ్ హ్మ్. ప్రపోర్షనేట్‌లో. హ్మ్. సో నెక్స్ట్ యాకోబు మరణించింది 147 ఏళ్ళు అని చెప్పారు ఇందులో. ఇక్కడ హ్మ్. ఆదికాండం 47:28లో. హ్మ్. హ్మ్. నేను అంతకుముందు కూడా కొన్ని ఛానెల్స్‌లో చెప్పాను కదా! ఇంత డీటెయిల్డ్‌గా చెప్పలేదు. ఇప్పుడు డీటెయిల్డ్‌గా చెప్తున్నాను నేను. హ్మ్. ఆదికాండం 47:28. 28లో యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు బతికాడు. అంటే 130 ఏళ్ళప్పుడు వచ్చాడు. హ్మ్. 17 ఏళ్ళు బతికి 147 ఏళ్ళప్పుడు చనిపోయాడు. రైట్. ఓకే. హ్మ్. సో ఇతనికి 147 అంటే లేవి వయసు 91 వస్తుంది. హ్మ్. యోసేపు వయసు 86 వస్తుంది. 5 తగ్గించాం గాబట్టి. యెస్. హ్మ్. నెక్స్ట్ యోసేపు చనిపోతాడు. ఆదికాండం హ్మ్. 50:22లో. హ్మ్. అది కూడా ఎంత వయసో చెప్పారు. 50:22. యోసేపు అతని తండ్రి కుటుంబం వారు ఐగుప్తులో నివసించి యోసేపు 110 సంవత్సరాలు బతికెను. హ్మ్. యోసేపు వయసు 110 ఏళ్ళు. హ్మ్. సో ఇతనికి 110 అంటే ఇతనికి 5 ఇయర్స్ డిఫరెన్స్ కాబట్టి ఈయనకి 115 వచ్చినాయి హ్మ్. లేవికి. ఓకే. లెవి 137 ఏళ్ళప్పుడు మరణించిపోయాడని చెప్పి నిర్గమ 6:16లో చెప్పారు. హ్మ్. సో అంటే ఇప్పుడు లేవి ఒక 22 ఏళ్ళు యోసేపు చనిపోయాక బతికున్నాడు. హ్మ్. మనం గుర్తుంచుకోవాల్సిన నంబర్లు ఈ 2 అన్నమాట. ఒకటి ఓకే. యాకోబు ఎప్పుడొచ్చాడు ఈజిప్ట్‌కి, హ్మ్. యోసేపు ఎప్పుడు చనిపోయాడు. హ్మ్. ఇది ఎందుకు నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఒక్క నిమిషం చూపిస్తాను సార్. నిర్గమ లింక్ పెట్టడం మర్చిపోయానది. నిర్గమ 1లో హ్మ్. యాకోబు గర్భమున పుట్టిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ కలిపి 70 మంది. హ్మ్. అంటే ఈజిప్ట్‌కి వచ్చిన వాళ్ళు. హ్మ్. ఇక్కడ చెప్తాడు సార్ ఎక్కడంటే, యోసేపు అతని అన్నదమ్ములందరూ చనిపోయారు. హ్మ్. ఒక టైం వచ్చేసరికి మొత్తం అందరూ ఆ జనరేషన్ అంతా చనిపోయింది. హ్మ్.
అప్పుడు యోసేపు నెరగని కొత్త రాజు ఐగుప్తు నేల ప్రారంభించెను. ఇది నిర్గమ 1:8లో. ఉమ్, అంటే యోసేపు చనిపోయాకే, కొత్త రాజు వచ్చాకే వీళ్ళ కష్టాలు ప్రారంభమైనాయి. ప్రారంభమైనాయి. అయినాయి. ఓకే. మనం నోట్ ఉమ్, చేసుకున్న పాయింట్ ఇది. ఇప్పటిదాకా వాళ్ళు బ్రహ్మాండంగా యాక్చువల్‌గా రాజ్యంలో ఒక ఊరు వాళ్ళకి ఇచ్చేసి పండగ చేసుకోమన్నాడు ఒక రాజు అవును. ఈజిప్ట్‌లో. ఉమ్, అతడు ఇప్పుడు ఈ కొత్త రాజు భయపడిపోయి యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తునొచ్చి అతడు తన జనులతో ఇట్లెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండా ఉండినట్లు యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల అవును. యుద్ధం కలిగినప్పుడు వాళ్ళు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేస్తారేమో అని ఉమ్, చెప్పి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టకు పనులు చేయించే అధికారులను వారి మీద నియమించాడు. సో ఇక్కడ ఉమ్, నుంచి వాళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడంటే స్టార్ట్ అయింది. ఈ యోసేపు యోసేపు. ఈ వాళ్ళ తరం అందరూ చనిపోయిన ఉమ్, తర్వాత. ఉమ్, ఓకే. యా. సో ఇప్పుడు యోసేపు చనిపోయాక 22 ఏళ్ళు లేవి ఉన్నాడండి. ఉమ్, నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ ఒక హైరార్కీ చూపిస్తాను సార్ నేను. ఉమ్, యాకోబు ఇజ్రాయెల్ ఉన్నారు. ఇందాకే మీకు చెప్పాను నేను లెవీని ఎందుకు తీసుకుంటున్నాను అనేది. ఎందుకంటే ఉమ్, మోషేకి తండ్రి మోషే వంశం ఇతంది కాబట్టి, ఇతని నుంచి ఉమ్, మోషే వచ్చాడు కాబట్టి. ఉమ్, లెవీకి గెర్షోను, కహాతు, మెరారి కొడుకులని చెప్పారు. అలాగే కహాతుకి అమ్రామ్ పుట్టాడని చెప్పారు. ఉమ్, నిర్గమ 6:20లో ఏం చెప్పారంటే ఈ అమ్రామ్ అనేవాడు ఎవరిని పెళ్లి చేసుకున్నారో చెప్తున్నారు. తన సొంత మేనత్తని. 6:20 6:20 అమ్రాము. ఇదిగో ఇక్కడ చెప్పారు లెవి కుమారులు వారి వంశాలు గెర్షోను, కహాతు, మెరారి. ఇది మనం చెప్పింది. గెర్షోను, కహాతు, మెరారి. ఉమ్, కహాతుకి అమ్రామ్ పుట్టాడు. ఉమ్, ఈ అమ్రాము తన మేనత్త అయిన యొకెబెదును పెండ్లి చేసుకొనెను. ఉమ్, ఆమె అతనికి అహరోను, మోషే కనెను. అమ్రాము 130 ఏండ్లు బతికెను. ఉమ్, అమ్రాము కూడా 130 ఏండ్లు బతికాడు. అది మనకి ఇప్పుడు అప్రస్తుతం. ఉమ్, ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఉమ్, సంఖ్యాకాండం 26లో 59. సంఖ్యాకాండం 26:59. ఓకే, కనబడుతుంది కదా సార్? యా. కహాతు. కహాత్ అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఈమె ఎవరంటే ఆమె లెవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లెవికి పుట్టెను. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈమె లెవి ఐగుప్తులోకి వచ్చాక పుట్టింది రైట్. లెవికి. ఆమె అమ్రాము వలన అహరోను, మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. ఇందులోనే చెప్పారు కదా సార్. ఇప్పుడు ఈమెకి యొకెబెదుకి, అమ్రాముకి ఈ ముగ్గురు పుట్టారు. ఈమె ఎప్పుడు పుట్టిందంటే వీళ్ళు ఐగుప్తులోకి వచ్చాక. అంటే మనం ఐగుప్తులోకి ఎప్పుడు వచ్చామంటే మనం లెవి వయసు మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి అది చూపిస్తాను ఇప్పుడు తర్వాత. ఇది ఈ పాయింట్ టు బి నోటెడ్ ఇది. ఓకే. సో ఇప్పుడు యొకెబెదు పుట్టింది లెవికి ఈజిప్ట్లోకి వచ్చాక. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు పుట్టారో మనకు చెప్పలేదు, మనకు అప్రస్తుతం అది. సో ఈ యొకెబెదుకి, అమ్రాముకి ఇంకో ముగ్గురు పుట్టారు, అహరోను, మిరియాము. ఆ తర్వాత మోషే పుట్టాడు. బట్ కానీ ఎందుకు ఇలా సపరేట్ చేసాను ఇప్పుడు మీరు కానీ ఇక్కడ చూస్తే నిర్గమాకాండం ఇందాక మనం చూపించింది. ఈ అమ్రాము పుట్టినప్పుడు అమ్రామ్ కాదు, ఇక్కడ ఏం చెప్తాడంటే రాజు వీళ్ళందరూ ఈ యోసేపు అనేవాడు ఎవరో తెలియని రాజు వచ్చాక, అంటే యోసేపు తరవంతా చనిపోయాక వీళ్ళని కొత్త ఈజిప్ట్ రాజు దాస్యంలో ఉంచుతామని చెప్పాడు కదా, పనులు చేయించండి వీళ్ళతోటి, వీళ్ళని బానిసలుగా చేసుకోమన్నాడు కదా, మగవాళ్ళని చంపేయండి, మగ పిల్లల్ని. ఇక్కడ ఈ 16లో హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయవారిని పిలిచి మగవాళ్ళు పుడితే కనుక చంపేయండి, ఆడవాళ్ళని పుడితే బతకనియండి అని చెప్పాడు. కానీ వీళ్ళు దేవుడికి భయపడి బతకనిచ్చారని చెప్పారని, తర్వాత పుట్టిన వాళ్ళని చంపేయమన్నారని రాశారు ఇక్కడ. పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెని బతకనియండి అని చెప్పారు. బట్ ఈ కథలో ఈ మన అహరోన్ని అలా దాచినట్టు కానీ చేసినట్టు కానీ లేదు. ఎందుకంటే ఈ యొకెబెదు మోషే పుట్టినప్పుడు మాత్రమే తీసి పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేస్తుంది. ఆ వదిలేసిన దాన్ని ఐగుప్తు రాణి ఎవరో పెంచుకుంటారు. అలా పెంచుకోవడానికి కూడా మళ్ళీ ఈమె అక్కే వెళ్ళి చూసి ఈమెను పెంచడానికి ఆయాని పిలవనా అని చెప్పి దాదిని పిలవనా అని అడుగుతుంది మిరియాము. అక్క అంటే మిరియామే, ఈ మోషేకి అక్క అంటే. అది కూడా కాకుండా నిర్గమ 7:7లో ఏం చెప్పారంటే క్లియర్ గా వయసు చెప్తారన్నమాట. ఒక్క నిమిషం అది కూడా చూపించేస్తాను సార్. నిర్గమ 7:7లో
వీళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా రాసామనుకున్నారు గానీ, అక్కడక్కడ తప్పులు చేశారు హ్మ్. కథలో. ఓకే. వారు ఫరోతో మాట్లాడినప్పుడు, వారు అంటే మోషే, అహరోను ఫరో ఎదురుకొచ్చారు. మా వాళ్ళని హ్మ్. పంపించేయమని చెప్పడానికి. అవును. మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. ఇది ఓహ్! నోట్ చేసుకో. అంటే వీళ్ళిద్దరికీ తేడా 3 ఏళ్ళు. హ్మ్. మోషేకి, అహరోనుకి. సో, హ్మ్. అహరోను పుట్టినప్పుడు మనకి ఆ సర్కమ్‌స్టాన్సెస్ ప్లస్ ఆ పరిస్థితులు మనకు చెప్పలేదు కాబట్టి జస్ట్ అస్యూమ్ చేసుకుందాం. మోషే పుట్టకముందు అహరోను 3 ఏళ్ల ముందు పుట్టాడు. 3 ఏళ్ళు పెద్దంటే అంతే కదా! అంతే. హ్మ్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ లెవీకి ఓకే. హ్మ్. నెక్స్ట్ స్లైడ్‌లో ఏం చెప్తానంటే బెస్ట్ పాసిబుల్ అన్నమాట. ఇక్కడ హ్మ్. చూడండి సార్ ఇదిప్పుడు. హ్మ్. యాకోబు కుటుంబం ఈజిప్ట్‌కొచ్చినప్పుడు లేవి వయసు 74 ఏళ్ళు. ఇందాక మనం టేబుల్‌లో చూపించింది. అవును. ఓకే. ఆ తర్వాత యోసేపు చనిపోయినప్పుడు లేవి వయసు 115 ఏళ్ళు. హ్మ్. అంటే ఈ డిఫరెన్స్ 41 వేళ్ళు. 41 సంవత్సరాలు. హ్మ్. 41 సంవత్సరాలు ఈజిప్ట్‌లో యోసేపు చనిపోయేటప్పటికి లేవి ఉన్నాడు. హ్మ్. ఈ యోసేపు చనిపోయాకే మనం కరెక్ట్‌గా అదే రోజు నుంచి ఆడు బానిసత్వం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం. అదే రోజు కొత్త రాజు వచ్చాడు. వాడికి యోసేపు తెలియడు అనుకుందాం. లోయెస్ట్ హ్మ్. పాసిబుల్ కోసం. ఎందుకంటే ఇంతకన్నా హ్మ్. మనం పెంచామంటే హ్మ్. ఈ బానిసత్వం తగ్గిపోద్ది. ఎందుకంటే ఇది మార్చలేం మనం. ఎందుకంటే మోషే పుట్టేసాడు ఆల్రెడీ ఇక్కడెక్కడో. అదే. హ్మ్. హలో! యాహ్! యాహ్! సో, వినపడుతుంది కిరణ్. హ్మ్. ఇది బెస్ట్ పాసిబుల్ కోసం ఇదే తీసుకున్నానండి నేను. హ్మ్. అంటే అదే రోజు యోసేపు చచ్చిపోయాడు. యోసేపు చనిపోయిన నెక్స్ట్ డే నుంచి ఈళ్ళ బానిసత్వం స్టార్ట్ అయిపోయింది అనుకుని పెట్టాను హ్మ్. నేనిక్కడ. హ్మ్. ఈ తర్వాత 22 ఏళ్ళు లేవి బతికాడు. ఈయన కూడా హ్మ్. మనం దీంట్లోనే ఉన్నాడు అనుకుందాం బానిసత్వంలో. హ్మ్. ఓకే. లేవి ఓకే. 137 ఏళ్ళప్పుడు చనిపోయాడు. హ్మ్. ఇంకా బెస్ట్ కోసం నేనేం చేశానంటే, లేవి చనిపోయే ఒక రోజు ముందు యోకెబెదు పుట్టిందనుకుందాం. హ్మ్. లేపోతే ఆ సీడ్ పడింది. ఒక సంవత్సరం తర్వాత పుట్టింది. హ్మ్. ఓకే అండి. హ్మ్. ఆమె 130 ఏళ్ళు ఎందుకంటే ఆ కాలంలో అందరూ 110 ఏళ్ళు, 130 ఏళ్ళు అంతే బతుకుతున్నారు వాళ్ళు. ఓకే. అంతకు మించి లేదు ఎవ్వరు. హ్మ్. హ్మ్. సో, ఈమె కూడా 130 ఎందుకంటే వీళ్ళ పిల్లలు కూడా 130 ఏళ్ళే బతికాడని రాశారు కాబట్టి. అమ్రాము, కహాతు వీళ్ళందరూ కూడా. హ్మ్. సో, ఈమె కూడా 130 ఏళ్ళే బతికిందని అనుకుందాం. హ్మ్. బతికి కరెక్ట్‌గా చనిపోయే లాస్ట్ రోజు అది తప్పు యాక్చువల్‌గా. ఎందుకంటే ఆమె చాలా రోజులు పెంచింది కూడా అతన్ని. హ్మ్. బట్ కానీ వర్స్ట్ కేస్ సినారియో కింద 130 ఇయర్స్ తర్వాతే అతను పుట్టించింది అనుకుందాం. మోషేని. హ్మ్. ఓకే. హ్మ్. మోషే 80 ఏళ్ల వయసులో వీళ్ళని బయటికి తీసుకెళ్ళాడు ఈజిప్ట్ నుంచి. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇదంతా కాలిక్యులేట్ చేస్తే అంటే యోసేపు కరెక్ట్‌గా చనిపోయిన నెక్స్ట్ డే నుంచి వీళ్ళ బానిసత్వం స్టార్ట్ అయ్యి హ్మ్. 22 ఏళ్ళు లేవి బతికి హ్మ్. యొకెబెదుని పుట్టించి అక్కడ 130 ఏళ్ళు యొకెబెదు బతికి 152. హ్మ్. 152 ప్లస్ 80 ఏళ్ళు మోషే 80. బతికి హ్మ్. ఎన్ని ఇయర్స్ వచ్చింది సార్? 232 232. సంవత్సరాలు వచ్చింది. హ్మ్. ఇంతకు మించి ఒక్క రోజు కూడా పెరిగే ఛాన్స్ లేదు. ఏది వర్స్ట్ కేస్ సినారియోలో. హ్మ్. వర్స్ట్ కేస్ సినారియోలో. హ్మ్. బట్ ఇంకొక ఆప్షన్ చూపిస్తాను మీకిక్కడ నేను. ఓకే. ఓకే. ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే మీరు ఇది స్కేల్ కరెక్ట్‌గా ఉండదు. అంటే డైమెన్షన్స్ ఇక్కడ అందుకే నేను హ్మ్. నోటీస్ ఇచ్చాను ఇక్కడ. టైమ్ లైన్ హ్మ్. రిప్రజెంటేషన్ ఈస్ నాట్ యాక్యురేట్ టు ద స్కేల్. అంటే ఇది ఓకే. 130 అయితే ఇది 40 అయిందని ఎవరు అడగకూడదు మనల్ని. హ్మ్. ఓకే. నెక్స్ట్ పాసిబుల్ సినారియో. హ్మ్. దీనికి నేను ఒక రిఫరెన్స్ తీసుకున్నానండి. ఇది బైబిల్‌లో లేదు. హ్మ్. వాళ్ళేం చెప్పారంటే మిదర్షాస్ అని ఉంటాయంట. ఓకే. వీటిల్లో ఏ టైప్ ఆఫ్ నాన్ హలాఖిక్ లిటరరీ యాక్టివిటీ ఆఫ్ ద రబ్బీస్ అంటే ఈజిప్ట్‌లో ఉన్న మత ప్రవక్తలు. ఈజిప్ట్ హ్మ్. కాదు. ఇజ్రాయెల్‌లో ఉన్న మత ప్రవక్తలు ఫర్ హ్మ్. ఇంటరప్టింగ్ నాన్ లీగల్ మెటీరియల్ అకార్డింగ్ టు స్పెషల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. హ్మ్. దానికి లింక్ కూడా ఉందండి. ఆ లింక్‌లోనే నేను మీకు చూపిస్తాను. వాళ్ళేం చెప్తున్నారనేది. యోకెబెదు గురించి ఇక్కడ చెప్పారండి ఇందులో. హ్మ్. ఏం చెప్తున్నారంటే మిద్రిషాస్ పోర్ట్రేస్ జోకెబెద్ యాజ్ ఎ వైస్ వుమెన్ హూ వాస్ రైటియస్ అండ్ గాడ్ ఫియరింగ్. ఓకే. హ్మ్. షీ a number of miracles were performed to her. She bore him at the age of 130. అంటే 130 ఏళ్ల వయసులో హ్మ్. ఆమె మోషేకి జన్మనిచ్చిందని. ఓకే. ఓకే. విత్ ద బర్త్ ఆఫ్ మోసెస్ షీ బోర్ హిమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 130. అంటే హ్మ్. ఇందాక నేను ఎస్టిమేషన్ ఏసాను. నేను పొరపాటుగా ఏసుంటే నేను వర్స్ట్ కేస్ సినారియో కోసం ఏసుకున్నాను. కానీ అది ఇక్కడ నిజమైంది. నేను తర్వాత ఓకే. చూసాను ఈ లింక్. హ్మ్. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారంటే వీళ్ళు తోరా అంటే వాళ్ళ హ్మ్. మత గ్రంథం హ్మ్. డాటర్ ఆఫ్ లెవి ఇందాక నేను చూపించింది 26:59లో హ్మ్. ఈమె ఎప్పుడు పుట్టిందంటే షీ వాజ్ కన్సీవ్డ్ ఆన్ ద వే టు ఈజిప్ట్. అంటే లెవి యాకోబ్‌తో ఆ ఫ్యామిలీ కలిసి వస్తున్నప్పుడు దారిలో హ్మ్. కన్సీవ్ అయిందంట. ఓకే. లెవి భార్యకి.
అండ్ ఓకే. వాజ్ బోర్న్ బిట్వీన్ ద వాల్స్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఈజిప్ట్. అంటే జస్ట్ ఈజిప్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు పుట్టిందంట ఆమె. ఓహ్! ఓకే. హ్మ్. ఈ సినారియో బేస్ తీసుకుంటే మనం హ్మ్. యాకోబు కుటుంబం ఈజిప్ట్కి చేరుతోంది. సో అప్పుడే హ్మ్. పుట్టిందని అనుకుందాం ఈమె హ్మ్. హ్మ్. యోకెబేదు. హ్మ్. ఈమె 130 ఏళ్ల వయసులో మోషేని కంది. హ్మ్. ఓకే. హ్మ్. సో ఇప్పుడు 130, బట్ కానీ వీళ్ళ బానిసత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది? లేవి 41 ఏళ్ళు ఈజిప్ట్లో గడిపాడు. హ్మ్. సో ఇప్పుడు ఈ 130 + 80 210లోంచి ఈ 41 తీసేస్తే హ్మ్. 169 సంవత్సరాలు వస్తుంది వీళ్ళ బానిసత్వం. ఇది ఓకే. మ్యాక్సిమం అన్నమాట. హ్మ్. బట్ ఇది కూడా నిజమేనా? కాకపోయి ఉండొచ్చు. అది ఎందుకు కాదో నేను చూపిస్తానండి ఇప్పుడు. ఇప్పటి వరకు జనాలకు క్లియర్ కదండి ఇప్పుడు? అంటే మనం ఎలా యాహ్! క్యాలిక్యులేట్ చేసామనేది రైట్. మీకు అండర్‌స్టూడ్. క్లియర్‌గా అర్థమైంది కదా? ఇంతకు ముందు హ్మ్. సినారియో, వర్స్ట్ కేస్ సినారియో, ఇది బెస్ట్ హ్మ్. కేస్ సినారియో కాదు, మోడరేట్ సినారియో ఇది. బట్ బెస్ట్ హ్మ్. కేస్ సినారియో ఏంటనే చూద్దాం. బట్ ఈ రెండిట్లో కూడా 400 అనేది ఎక్కడ కనపట్ల మనకి. ఓకే. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సినారియోలోకి వద్దాం. ఇది ఆల్రెడీ మనం ఒకటి కవర్ చేసాం ఇందులో. సో అంతా ఒకేసారి చూపించేసాను ఇది. ఇది హ్మ్. ఎవరెవరికి పుట్టారు ఏంటనేది. ఇక్కడ హ్మ్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఒక తాత ఉన్నాడండి, ఒక లెవి. హ్మ్. ఒక 130 ఏళ్ళు బతికిన, 137 ఏళ్ళు, 147 ఏళ్ళు బతికిన ఒక తాత ఉన్నాడు. హ్మ్. ఆయన కొన్నేళ్ళు గడిపేశాడు ఆల్రెడీ, 74 ఏళ్ళో 84 ఏళ్ళో. అప్పుడు వీడు హ్మ్. పుట్టాడు. హ్మ్. వీళ్ళిద్దరికీ మధ్య 400 ఏళ్ళు ఉండే అవకాశం ఉందా అసలు? హ్మ్. వీడు 80 ఏళ్ళప్పుడు చేస్తే ఆ పని, హ్మ్. వీళ్ళిద్దరి మధ్య 400 ఏళ్ళు అసలు అయ్యే అవకాశమే లేదు. సో ఆ 400 ఎగ్జాక్ట్‌లీ. ఏళ్ళు అనేది హ్మ్. శుద్ధ అబద్ధం. హ్మ్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అంత అబద్ధాన్ని పెట్టి దాన్ని అంత గ్లోరిఫై చేసిన స్టోరీ అసలు ఆ బుక్ మొత్తం నిజమయ్యే ఛాన్స్ ఎలా ఉంటుంది ఇంకా? హ్మ్. వాళ్ళకి ఫైన్. ఆ 4 బుక్స్, లేకపోతే నిర్గమ, ఆది, నిర్గమ, లెవి, సంఖ్య, ఈ 4 మోషే రాసాడంటారు దేవుడి మహిమతోటి. హ్మ్. ఇదే ఇంత తప్పుడు కథలతోటి, కట్టుకథలతోటి లెక్క తప్పైనప్పుడు ఇంక ఈ హ్మ్. పుస్తకం మొత్తం కూడా తప్పే అని నేను చెప్తానండి. ఎందుకంటే బియ్యం మీదకి ఒకటి పాడైందంటే ఉడికిందో లేదో ముందే చెప్పొచ్చు మనం, హ్మ్. మిగతా అన్నం అంతా. హ్మ్. దీనికి నేను ఇంకొక 2 స్టోరీలు యాడ్ చేస్తాను. స్టోరీ అంటే నా సొంత కథ కాదు, అందులో హ్మ్. చెప్పిందే యాడ్ చేస్తానన్నమాట. ఓకే. ఇప్పుడు యాకోబు లెవి కొడుకు అయిపోయింది కదా, ఇది తప్పని అర్థమైపోయింది. ఇది 400 ఏళ్ళు కాదు. ఈ లెక్క హ్మ్. ప్రకారం చూస్తే మనకు 232 గాని, 169 సంవత్సరాలు గాని వస్తుంది అది లెక్క. హ్మ్. బట్ అవి కూడా తప్పని నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్. సో, నాకర్థమైన పాయింట్ ఒకటి చెప్తాను. వీళ్ళకు చెప్పండి బేసిక్ సార్. లెక్కలు కూడా రావు అని నాకు తెలుస్తుంది. అది లెక్కలు రాకపోవటం కాదు సార్. ఎందుకేసారో నేను ఊహించి చెప్తాను తర్వాత అది మీకు. హ్మ్. ఆ 400 లెక్క ఏంటనేది హ్మ్. వాళ్ళు ఎలా ఊహించారంటే 4 తరాలని చెప్పి అనుకున్నారు కదా ముందు ఈ మధ్యలో. అవును. సో ఒక్కొక్కడికి 100 ఏళ్ళు వేసుకుని 430 అనేసారు వాళ్ళు. ఓకే. గెస్ బట్ వర్క్. కానీ వీడు గెస్సింగ్. ఒక్కొక్కడు హ్మ్. 100 ఏళ్ళు, 4 తరాలు, మధ్యలో ముగ్గురు, 4 ఇంటూ హ్మ్. 130, హ్మ్. 420, 430 లెక్కేసేసుకున్నారు వాళ్ళు. హ్మ్. అంతేగాని వీడు పుడతాడు, వీడు పుట్టాక ఇంకో మూడో తరవాన్ని కూడా చూస్తాడని చెప్పి కూడా అనుకోలే వాళ్ళు రాసినప్పుడు. హ్మ్. హ్మ్. అదేంటో ఎగ్జాక్ట్‌లీ. చూపిస్తాను ఇక్కడ మీకు. యాహ్! మీకు ఇంకేమన్నా ఉన్నాయా సార్ దీంట్లో క్వెషన్స్? లేదు, మనం ముందుకెళ్ళిపోదాం. ఓకే. బావుంది. హ్మ్. ఇప్పుడు యోసేపు దగ్గరికొచ్చాను. ఈ యోసేపు హ్మ్. గురించి ఏం చెప్పారో చూద్దాం. ఆదికాండం 50:23లోనే, ఇందాక మనం ఆల్రెడీ చూసాం ఆ చాప్టర్, మళ్ళీ రానివ్వండి. 50:23. ఓకే. ఇక్కడ ఏం హ్మ్. చెప్తున్నారంటే, యోసేపు ఎఫ్రాయిం అంటే అతను ఒక కొడుకు, హ్మ్. మూడవ తరం పిల్లల్ని చూశాడంట. హ్మ్. సారీ. ఒక నిమిషం. యాహ్! కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోండి. గొంతు పాడైందండి. హ్మ్. హ్మ్. ఒక్క సెకండ్ మ్యూట్ చేస్తాను సార్. యాహ్! ఈలోపు మీరు ఏమన్నా మాట్లాడండి సార్. యాహ్! సో, ప్రేక్షకులు చూశారు గదా! ఎన్ని గిమ్మిక్కులు, ఎన్ని మ్యాజిక్కులు. బైబిల్ రాసినోడు దేవుడా, దేవుడి మాట అనేది మనం గెస్ చేయలేము. ఎందుకంటే బైబిల్ రాసినోళ్ళకి మినిమమ్ లెక్కలు తెలియవు. వాళ్ళు ఏం రాసుకున్నారో, ఎప్పుడెప్పుడు రాసుకున్నారో అదే మనకు ఇంత కన్‌ఫ్యూషన్‌ని క్రియేట్ చేశారు వాళ్ళు. అంటే ఎవరెప్పుడు పుట్టారు? ఎవరు ఎవరికి కొడుకు?
ఇవన్నీ రాయనైతే రాసుకున్నారు. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే బేసిక్ లెక్కలలో బ్లండర్స్ చేశారు. సో ఒకవేళ ఈ బైబిల్ అనే గ్రంథమే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ దేవుడితో రాయబడి ఉంటే గనక ఇన్ని బ్లండర్స్ ఉంటాయా? ఎందుకంటే 400 అని ఒక లెక్క రాసేసుకున్నారు. కానీ మనం ఏ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేసినా కూడా ఇది 400 అయ్యే అవకాశం కనిపించట్లేదు. వర్స్ట్ సినారియో పాసిబుల్ ఏంటంటే 160 ఇయర్స్ ఎంతో వస్తుంది, 132 ఇయర్స్ వస్తుంది. ఒకటి 400 అయితే టచ్ అవ్వట్లేదు. నిర్గమాలో మాత్రం 430 సంవత్సరాలని రాసుకున్నారు. సో మనం చూద్దాం. యా కిరణ్ గారు స్క్రీన్ షేర్ చేసేయండి సార్. యా ఓకే. ఇక్కడ యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లల్ని చూశాను, మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి అన్నారు. ఈ ఎఫ్రాయిము మనష్షే అంటే యోసేపు కొడుకులు యాక్చువల్గా వీళ్ళిద్దరు. సో ఈ ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లల్ని కూడా యోసేపు చూశాడంట బతుకున్నప్పుడు. ఈ మనష్షే కుమారుడైన మాకీరు కూడా కుమారులు పుట్టి అంటే 2వ తరం పిల్లల్ని ఒళ్ళో పెట్టుకున్నాడంట ఈ యోసేపు అనే ఆయన పెద్ద ఆయన. ఓకే, ఇది ఎందుకు చెప్పేటని చూపిస్తానండి. సంఖ్యాకాండం 32లో 39, 40. ఈ సంఖ్యాకాండం అనేది ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళు ఈజిప్ట్ దాటి వెళ్ళిపోయారు, బయటపడిపోయారు. మధ్యలో లెవీకాండం చెప్పాల్సిన రూల్స్ అన్ని చెప్పేశాడు, నిబంధనలు వెంటనే ధర్మశాస్త్రం కూడా ఇచ్చేశాడు అప్పటికి. సో ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. ఇందాక దాంట్లో ఏం చెప్తున్నాం, యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లల్ని చూశాడని, మరియు మనష్షే కుమారుడైన మాకీరు, ఇక్కడ మనష్షేకి అంటే యోసేపుకి మనష్షే పుట్టాడు, మనష్షేకి మాకీరు పుట్టాడు, వాడికి కొడుకులు పుట్టి యోసేపు ఒళ్ళో ఉంచాడని చెప్తున్నారు ఇక్కడ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో సంఖ్య 32, 39, 40 ఏం చెప్పారో చూద్దామండి. 32, 39, 40. ఇప్పుడు వీళ్ళు ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చేసారు, ల్యాండ్ కొంచెం తీసేసుకున్నారు, చీటీలు వేసుకున్నారు, పనిచేసుకుంటున్నారు ఇక్కడ కనాన్ అనే ల్యాండ్ లో బయటకు వచ్చేసాక. ఇక్కడ ఏం చెప్పారో చూడండి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదికి పోయి, గిలాద్ అంటే ఆ ఊరి పేరు పెట్టారు, కొడుకు పేరుని పెట్టది, దానిని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి. ఓకే, అలా వెళ్ళగొట్టాక ఈ మోషే ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చాడో అతను ఈ మనష్షే కుమారుడైన మాకీరుకి గిలాదుని ఇచ్చాడు. ఏం చెప్తున్నారండి ఇక్కడ, ఇప్పుడు ఈ యోసేపుకి పిల్లలు పుట్టారంట యాక్చువల్గా ఈజిప్ట్ లోనే. వీళ్ళందరినీ ఈ మోషే బయటకు తీసుకొచ్చాడు నిర్గమాకాండంలో. అందులో ఈ మాకీరుకు పుట్టిన గిలాదుకి ఒక ఊరు ఇచ్చాడు, మోషే ఇచ్చాడు, అది కూడా మోషే ఇచ్చాడు కనాను ప్రాంతంలో. ఇప్పుడు ఇందాక మన లెక్క ప్రకారం చూస్తే వీళ్ళిద్దరు ఈ యోసేపు లెవి అన్నోడు చనిపోయాక వీళ్ళ బానిసత్వం స్టార్ట్ అయింది కదా. అంటే ఈ మనష్షే వంశం ప్రారంభంలో ఎప్పుడో స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకే, ఈ మాకీరు కూడా యోసేపు ఒళ్ళో ఉన్నాడు. ఈ యాక్చువల్గా మాకీరు కూడా కాదు, ఈ మనష్షేకి మాకీరు పుట్టిన ఈ గిలాదిని యోసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు చెప్పాలంటే, అంతే కదా. అవును, మనష్షేకు పుట్టిన మాకీరుకి పుట్టిన 2వ తరాన్ని 3వ తరాన్ని యోసేపు ఒళ్ళో కూర్చోబెట్టాడని రాశారు ఇందాక ఆదికాండం 50:23లో. ఇప్పుడు 430 ఏళ్ళు ప్రయాణం చేసి వచ్చి వీరుడిగా పోరాడి ఈ గిలాద్ అనేవాడు లేకపోతే ఈ మాకీర్ అనేవాడు, నేను నవ్వలేకపోతున్నాను అబ్బా, వాళ్ళని తరిమేస్తే ఈ మోషే మాకీరుకి గిలాదుని ఇచ్చాడంట. నాకు ఎట్లా నవ్వాలో తెలియట్లే. నాకు కూడా ఎలా నవ్వాలి అసలు చదివినప్పుడు నాకు ముందు బుర్ర ఎగిరిపోయింది సార్. ఫస్ట్ ఏది నేను కరెక్టే చదివానని చెప్పి మళ్ళీ ఫస్ట్ చాప్టర్ నుంచి మొత్తం అంతా చదువుకొచ్చానండి నేను యాక్చువల్గా. అంటే ఇప్పుడు గిలాదు 400 సంవత్సరాలు మినిమం ఉంటాడా? మినిమం, ఎందుకంటే ఒళ్ళో కూర్చున్నాడు కదా యోసేపు, ఒళ్ళో కూర్చున్నాడు ఆ తరం. 430 ఏళ్ళు బతికి, వీళ్ళంతా బతికింది 100 ఏళ్లే యాక్చువల్గా, 100-125 ఏళ్ళు మహా అయితే బతికి. వీడిప్పుడు ఈ మోషే ఏది మళ్ళీ ఈయన కూడా ఒక 400 ఏళ్ళు నువ్వు బతికి, ఈయన బతికింది 120 ఏళ్ళు అని చెప్పాడు క్లియర్ గా చనిపోయినప్పుడు. 80 ఏళ్ల వయసులో తీసుకొచ్చాడు, 40 ఏళ్ళు తిరిగారు అటు ఇటు అని చెప్పి రాశారు. పోనీ ఇది వీడెవడో ఈ వంశంలో వేరేవాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఈ మనష్షే అనేవాడు యోసేపు కొడుకు కాదు, ఈ మధ్యలో ఇంకో 4-5 తరాలు ఉన్నాయి, ఇతను కూడా అతని పేరే పెట్టారు కాబట్టి వాళ్ళకి ఇలా అంటే కరెక్ట్ గా అంటే అర్థమైందని మీకు చెప్పింది నేను. అర్థమైంది.
ఈ మనషే ఈ యోసేపు ఇక్కడ 50:23లో చెప్పిన మనషే కాడు. మధ్యలో ఈ వంశంలోనే ఎవరికో పుట్టాడు. వాడి కొడుకు పేరు కూడా మాకీరే. వాడికి ఇంకొకడు పుట్టాడని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకో చెప్తానండి. యెహోషువ 17:1లో ఉంటది అది. మనషే యోసేపు పెద్ద కుమారుడు గనక అతని గోత్రమునకు అనగా మనషే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి అయిన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. కన్ఫర్మ్ చేస్తుంది బైబిల్. ఓకే. అంటే ఇతని పెద్ద కొడుకే, ఆ గోత్రమే, అతని మనషేనే అతనికి యుద్ధ వీరుడు అంట. 430 ఏళ్ల వయసులో మరి అంత యుద్ధం ఎంత విరగబడి చేసాడో మనకు తెలియదు. సో ఇది కూడా తప్పే. ఇది కూడా చెప్తుంది ఏంటంటే ఇది 430 ఏళ్ల బానిసత్వం కాదనే చెప్తుంది. ఒకవేళ 430 కాకున్నా కూడా మనం అంతకు ముందు వేసుకున్న ఎస్టిమేట్స్ ప్రకారం చూసినా 230 లేకుంటే అది కూడా తప్పేనండి. అది కూడా తప్పేనండి. ఎందుకు నేను తర్వాత ఇంకోటి చూపిస్తా, మీకు చూపిస్తా, అది కూడా చూపిస్తా. అది కూడా తప్పే. ఓకే. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ 430 అయినా తప్పై ఉండాలి. ఆర్ ఈ రిలేషన్స్ ఈ సోదంతా తప్పై ఉండాలి. ఈ రెండిట్లో ఏది తప్పైనా సరే జీవగ్రంథం కాదు. అది నా కంక్లూజన్. ఫైనల్గా నేను చూపిస్తాను అది కూడా మీకు. ఓకే. దీంతో ఒప్పుకుంటారా మీరు? క్లియర్ కదా. మనం ఇప్పుడు సొంత కవిత్వం, నా సొంత కవిత్వం అయితే ఇందులో ఏది లేదండి. అందులో ఉన్నదన్నట్టే నేను గీసాను, చెప్తున్నాను. ఇలా ఎందుకు రాసానో కూడా ఈ నా సొంత కవిత్వం కాదు, తర్వాత వస్తుంది వీళ్ళు ఎవరెవరు అనేది. అది ఎందుకు పెట్టానో కూడా చెప్తా ఇప్పుడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ అనమాట. ఇప్పుడు సంఖ్యాకాండం 27:1 నుంచి 8 వరకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది కొద్దిగా స్లో ఉంది, ఇంత స్లో అవ్వకూడదు. ఓకే. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చూపిస్తున్నామో అదే సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు అనేవాడు హెసెరు కుమారుడు, గిలాదు మనుమడు, మాకీరు మునిమనుడై ఉండెను. ఈ సెలోపెహాదు అనేవాడు హెసెరు కుమారుడు, గిలాదుకు మనవడు, మాకీరుకు మునిమనవడు. మనష్షే వంశం యోసేపు వంశంలో. ఓకే అండి, కన్ఫర్మ్ కదా. వీళ్ళకి అప్పుడు ఏం జరిగిందంటే ఈ 1 నుంచి 8 ఏం చెప్తారంటే వీళ్ళు ఈ సెలోపెహాదుకి ఓన్లీ కుమార్తెలే ఉన్నారు, కొడుకులు లేరన్నమాట. అందుకని వాళ్ళు వచ్చి ఏంటంటారు, ఇప్పుడు నాకు మరి అన్నదమ్ములు ఎవరు లేరు, మీకు వారసత్వంగా మరి సంపద ఇస్తున్నారు కదా, మాకు మా నాన్నకి కొడుకులు ఎవరు లేరు, మాకు వస్తుందా అని అడిగారు. అప్పుడు మోషే మళ్ళీ డోర్ బెల్ కొట్టి యెహోవాకి పిలిచాడు. యెహోవాని పిలిచారు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందజేయవలెను. అంటే అన్నదమ్ములు లేకపోయినంత మాత్రం తప్పలేదు, కూతుళ్ళకైనా ఇవ్వాల్సిందే మన లెక్క ప్రకారం చెప్తున్నారు. ఇక్కడ న్యాయంగా మాట్లాడాడు పాపం. అప్పుడప్పుడు మాట్లాడతారు, చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట, అంటే కొత్త క్లాస్ పెట్టాలని. అంటే ఈ కొత్త సినారియో వచ్చింది కదా, అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, మరియు నీవు ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందినడలా మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందజేయవలెను. వానికి కుమార్తె కూడా లేకపోతే అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు కూడా లేకపోతే వాడి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలెను అని కొత్త రూల్స్ పాస్ చేశారు. అది ఇప్పుడు మనకు అప్రస్తుతం అండి. యెహోషువ 17:3లో కొత్తది ఇంకో పాయింట్ వస్తుంది ఇక్కడ, దీనికి సంబంధించింది. దీనికి అంటే ఇంకొక చెప్పడం అనమాట, సేమ్ అదే పాయింట్. మనష్షే ముని మనమడు, మాకీరు మనమడు, గిలాదు మనమడు అయిన ఇను మనమడు, గిలాదు ముని మనమడు అయిన హెపెరు కుమారుడు. అక్కడేమో హెసెరు అన్నారు, ఇక్కడ హెపెరు అన్నారు. పోనీ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుందాం. సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. అందుకని చెప్పి నేను వాళ్ళ పేర్లు పెట్టానండి ఇక్కడ, అంతే. అక్కడతో అయిపోయింది. సో వీళ్ళు కూడా వచ్చి ఇన్ని తరాల తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఈ మోషేనే అడిగి, ఇది వీళ్ళు 430 ఏళ్ళు ఈ మోషేని అడిగి ల్యాండ్ని తీసుకున్నారు వీళ్ళు కూడా. పోనీ ఇందులో కొంతమంది తొందరగా పుట్టారు, లేట్గా పుట్టారు అనుకుందాం, బట్ ఆ 430 అయితే తప్పని మనం చెప్పేసాం ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెద్ద హైలైట్కి వస్తున్నాను సార్ దీంట్లోంచి. 1 దినవృత్తాంతాలు 7లో 20-23 వరకు, 20 నుంచి 23. 1 దినవృత్తాంతాలు 7, 20 నుంచి 23 వరకు.
ఇది ప్రతిసారి వీళ్ళు ఇలా ఎందుకు రాసుకుంటున్నారంటే అండి, ఇప్పుడు యోసేపుకి పుట్టిన ఇద్దరు కుమారుల్ని సెపరేట్ చేస్తారు వీళ్ళు వంశాల్లో. యాక్చువల్‌గా అవును. టోటల్ 12 వంశాలు గదా! అవును. ఈ యోసేపు గోత్రం అనరు, పక్కన పెట్టేస్తారు దాన్ని. పెట్టేసి ఈ మనష్షే వంశం, ఎఫ్రాయిం వంశం సెపరేట్‌గా చెప్తా ఉంటారు. హ్మ్. సో, అలాగే ఇక్కడ పైనుంచొస్తే మీరు ఇస్సాకారు వంశం వీళ్ళంతా యాక్చువల్‌గా లెవీ తరపున వాళ్ళు. ఈ ఇస్సాకారులు వీళ్ళంతా. కానీ వీళ్ళిద్దరిని మాత్రం నెక్స్ట్ తరమైనా సరే సెపరేట్ చేస్తారు. ఎందుకంటే మధ్యలో యోసేపు వీళ్ళని ఆశీర్వదించాడని చెప్పారన్నమాట. హ్మ్. ఓకే. ఇప్పుడు పాయింట్‌కొచ్చేద్దాం. హ్మ్. ఈ ఎఫ్రాయిం అంటే ఇప్పుడు యోసేపుకు పుట్టినోడు మనష్షే, ఇక్కడ ఎఫ్రాయిం అని చెప్పారు గదా! వాళ్ళ ముని మనవడిని కూడా ఒళ్ళో ఉంచుకున్నాడని. అవును. అవును. ఆ! ఈ ఎఫ్రాయిం కుమారుల్లో షూతలహు అని ఒకడు ఉండెను. అంటే ఎఫ్రాయిముకి షూతల అనేవాడు ఒకడు పుట్టాడంట. హ్మ్. అతనికి బెరెదు కుమారుడు. బెరెదుకి తాహతు కుమారుడు. తాహతుకి ఎలాదా కుమారుడు. ఎలాదుకి తాహతు కుమారుడు. తాహతుకి జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఎజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. హ్మ్. ఓకే. వారు ఓకే. తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. ఓకే. ఓకే. ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇంత జరిగింది. హ్మ్. ఈ ఎఫ్రాయిముకి షూతల అనేవాడు అంటే వాడికున్న ఎంతో మంది కొడుకుల్లో వీడో కొడుకు. హ్మ్. ఓకే. హ్మ్. వాడికి బెరెదు అనేవాడు పుట్టాడు. వాడికి తాహత్ అనేవాడు పుట్టాడు. వాడికి ఎలాదా ఎలాదు. పుట్టాడు. హ్మ్. మళ్ళీ వీడు తాహాన్ అంటే కొద్దిగా తాత పేరు కలిసేలా తాత పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఒక చోట తహాన్ అంటారు. ఒక చోట తాహత్ అంటారు. హ్మ్. వాడికి జాబాదు పుట్టాడు. ఈ జాబాదుకి ఏజెరు, ఎల్యాదు ఇంకో షూతలహు అనేవాడు పుట్టాడు. ఇంక ప్లేస్ లేదని పెట్టలేదండి నేనది. వీళ్ళ ముగ్గురిని వీళ్ళేం చేశారంటే, ఈళ్ళెక్కడైతే ఉంటున్నారో అక్కడ గాతీయుల పశువుల్ని పట్టుకొని పోవడానికి దిగొస్తే, ఆ గాతీయులు వీళ్ళని చంపేశారంట దొంగతనానికొస్తే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్‌గా చెప్తానిప్పుడు మీకు. ఓకే. సో, వీళ్ళు ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు ఏజెరు, ఎల్యాదు, షూతలహు అనేవాళ్ళు చనిపోయారు. హ్మ్. వీళ్ళు చనిపోయినప్పుడు వీడికి తండ్రి, తాత, ముత్తాత మరి వీళ్ళని ఏమంటారో కూడా నాకు తెలీదు సార్. ఈ ఎఫ్రాయిం అనేవాడు తెగ ఏడ్చాడంట, బాధపడ్డాడు. ఏది మొ అంటే వాడు బతికే ఉన్నాడా అప్పటి వరకి? బతికున్నాడు. ఇంకా ఉంది, ఆగండి సార్. అప్పుడే అవ్వలేదండి. వీడిప్పుడు అవ్వలేదా? ఓకే. అవ్వలేదు. ఇప్పుడు హ్మ్. ఏంటంటే, ఇప్పుడు వాళ్ళేమంటారు మన ఏదో పాయింట్ అనుకున్నాను సార్. అదేంటిది 'మగధీర' సినిమాలో ఓకే. 100 మందిని ఒక్కొక్కడిని కాదు 100 మందిని పంపించి లెక్క ఎక్కువైనా పర్లేదు గాని తగ్గకూడదంటారు గదా! అవును. అలాగా ఇప్పుడు ఇన్ని లక్షల మందిలో ఒక ముగ్గురు పోతే ఈ ముత్తాత బాధపడిపోతున్నాడిక్కడ. ఓకే. ఒక ముగ్గురు చనిపోయేసరికి. తప్పులేదు, పోనీ మన వంశాల్లో పోయారని చెప్పి బాధపడుతున్నాడు. హ్మ్. వారి తండ్రైన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. ఆహా! అతడి సహోదరులెవరు? అంటే ఈ ఎఫ్రాయిం సహోదరులు మనష్షే పోనీ ఇంకా ఉన్నారు. ఆ ఓహో! లేయర్‌లో ఉన్నవాళ్ళు. అచ్చా! వాళ్ళు కూడా బతికే ఉన్నారింకా. మరి ఇందాక వచ్చారు కదా! వీళ్ళు కూడా తీసుకున్నారు కదా! ఓహ్! ప్రస్తుతానికి పోయింది వాళ్ళే అనుకుందాం. ఓకే. ఇది అసలు పాయింట్ నెక్స్ట్ 23లో. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. హ్మ్. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అని పేరు పెట్టెను. ఓరినమ్మ 400 ఏండ్లుండి గూడా మళ్ళీ వీడు కన్నాడా? ఇప్పుడు ఎఫ్రాయిం అనేవాడు వీడే అక్కడ పుట్టాడు. వాడి ఆ! ఒళ్ళో ఉంచబడ్డాడు. ఆ! ఇన్ని ఏళ్ళు 400 ఏళ్ల తర్వాత వచ్చి ఈళ్ళు చనిపోతే మళ్ళీ కూడి ఇంకో పిల్లోడిని కని వాడికి బేరీదో ఏదో పేరు పెట్టాడంట. బేరియా అని పేరు పెట్టాడంట. వాళ్ళీళ్ళు మనుషులా? రిప్రొడక్టివ్ ఫ్యాక్టరీలా? వీళ్ళందరూ బతికింది మళ్ళీ 130 ఏళ్ళు, 120 ఏళ్ళేమో అండి. హ్మ్. సో, ఇది సార్ ఇప్పుడు నాకు ఈ పాయింట్ వరకు మీకేమన్నా క్వెషన్స్ గాని, డౌట్‌లు గాని, అనాలిసిస్ గాని మీరేమన్నా చేస్తారా? అంటే అనాలిసిస్ చేసేయడానికి మన బుర్ర పని చేయట్లేదు. హ్మ్. యాహ్! సో, ఇప్పుడు నా పాయింట్‌తో మీరు ఏకీభవిస్తారా పోనీ ఈ 430 ఏళ్లనేది ఇంపాసిబుల్ హైలీ అని? హైలీ ఇంపాసిబుల్. హ్మ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నా బెస్ట్ షాట్ ఏస్తున్నాను సార్. అది హ్మ్. ఎందుకో కూడా మీకు చెప్తాను నేను తర్వాత. ఇప్పుడు చెప్పను దాని ఓకే. పాయింట్. ఓకే. బెస్ట్ పాసిబుల్ ఛాన్స్. హ్మ్. 80-100 ఏళ్ళండి. హ్మ్. కానీ ఇది కూడా తప్పే అని మీకు తర్వాత ప్రూవ్ చేస్తా. ఓకే. సో, అది ఎంత అయ్యుండొచ్చంటే యాక్చువల్‌గా అంటే మరీ బాధపడతారని చెప్పి నేను 0 పెట్టలేదు. 40-50 ఏళ్ళని చెప్తున్నా. ఓకే. ఓకే. మొత్తం కట్టు కథ. ఎందుకంటే ఇది దైవ గ్రంథం కాదని మనం తేల్చేసాం ఇప్పుడే. హ్మ్. సమస్య లేదు. అన్ని అబద్ధాలతోటి, కట్టుకథలతోటి అక్కడ, ఇక్కడ ఆళ్ళకొచ్చిన కథలను తీసుకొచ్చి పెట్టి, ఒక బ్రహ్మాండమైన 'బాహుబలి' రేంజ్‌లో తీశారన్నమాట ఇక్కడ మూవీని ఇందులో. హ్మ్. ఇది ఎందుకో నేను చెప్తాను సార్. తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పను నేను. ఇప్పుడే ఓకే. సీక్రెట్ రివీల్ చేయను. ఓకే. ప్రస్తుతానికి నా ఫస్ట్ పాయింట్ అయిపోయిందండి. ఇందులో హ్మ్. చెప్పిన ఈ 430 ఏళ్లనేది శుద్ధ అబద్ధం.